రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీకందరికీ కూడా నా హృదయపూర్వక శుభాశీస్సులను తెలియజేస్తున్నా. మీ దీవెనకై జీవము గల దేవుని వాక్కు హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో, నేను మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అన్న మాటను మనం చదువుకుంటాం. దేవుని మహిమతో నింపబడే ఆ స్థలములో, సన్నిధిలో మనము ఆ మందిరంలో తప్పకుండా ఉండాలండి. ఎందుకంటే మందిరానికి మనం సిద్ధ మనస్సు కలిగి మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించాలి. స్తుతిగానాల చేత, కృతజ్ఞత అర్పణల చేత, స్తుతి స్తోత్ర ధూప నైవేద్యముల చేత ఆయన్ని ఘనపరుస్తూ దేవుని నామాన్ని కీర్తించాలి. ఈరోజు నీతో ఏం మాట్లాడతాడో వినాలి. ఈరోజు మందిరంలో ప్రభువు నీకు ఏం చెప్తాడో గ్రహించాలి. నిర్లక్ష్యం చేయకు. సన్నిధి అన్నా మందిరం అన్నా నిర్లక్ష్యం చేయు. నీ త్రోవలన్నీ ఆయన సరళం చేస్తాడు. ప్రియనేస్తమా, కుటుంబంలో అనేక మంది ఉంటారు. వారందరూ కూడా తలో దారిన వారి మార్గాలను ఏర్పరచుకుంటూ ఉంటారు. ఏకాభిప్రాయులే ఉండరు, ఎవరి దారి వారిదే. కనుక ఒకరి ఆలోచన మరొకరికి ఉండదు. ఎవరికి తోచినట్లు వారు కుటుంబంలో నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. కనుక ఇటువంటి పరిస్థితిలో దేవుని మహిమ మనకు కావాలి. దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క సమాధానము మనకు కావాలి. దేవుని మందిరంలో ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, జ్ఞానం ఉన్నది, రక్షణ ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మందిరములో అనేకమైన మేలులు దాగి ఉన్నాయి. కనుక ప్రియ నేస్తమా, దేవుని మందిరమును నిర్లక్ష్యం చేయకు. ఎందుకంటే దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది కనుక మన హృదయం అనే ఆత్మ, మన హృదయం అనే మందిరములో దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపి దేవుని నామాన్ని మహింపరచాలి. దేవుని నామానికి మహిమగా మనం జీవించాలి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే.